శ్రీరామనవమి పర్వదిన వేడుకల్లో పాల్గొన్నారు. మంచిర్యాలలోని గౌతమేశ్వర ఆలయంలో సీతారాముల కళ్యాణ ఘట్టంలో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు శ్రీరామనవమి పర్వదినం వేడుకల్లో పాల్గొన్నారు. మంచిర్యాలలోని గౌతమేశ్వర ఆలయంలో శ్రీరాముల కళ్యాణ ఘట్టంలో పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణం అనంతరం సీతారాముల దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ సీతారాముల కళ్యాణం నయనానందకరంగా జరిగిందన్నారు. సీతారాముల్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. శ్రీరాముని పాలన తీసుకురావడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. దానికి వీళ్ళు అందరూ కష్టపడి తయారు చేస్తున్నారు. ప్రతి ఒక్కరి పేరు పేరున ఈ శ్రీరామ నవమి అదేవిధంగా రామ కళ్యాణ సందర్భంగా అందరికీ ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి అన్ని మీ కుటుంబంలో అన్ని సమస్యలు ఏమి లేకుండా ప్రశాంతంగా జీవించాలని ఆశించాలంటే ఆ రాముడిని ఆ సీతమ్మ వారిని కోరుకుని మీ అందరికీ మంచి జరగాలని బాగుంటుంది. మంచిర్యాలలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. మంచిర్యాలలోని నలుదిశల ఆలయంలో మైథిలి రఘురాముల వివాహం కన్నుల పండుగ నిర్వహించారు. మంచిర్యాలలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. మంచిర్యాలలోని నలుదిశల ఆలయాల్లో మైత్రి రఘురాముల వివాహం కనుల పండుగగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణం సందర్భంగా ఆలయాల్ని సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు. మంచిర్యాల ఏసీపీ హైటెక్ సిటీ హమాలీవాడలోని ఆంజనేయ స్వామి ఆలయం, గారమిల్ల, పాత మంచిర్యాల, వేములపల్లిలోని ఆలయాల్లో సీతారాముల కళ్యాణాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని తిలకించిన భక్తులు పులకించిపోయారు. ఈ సందర్భంగా తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అన్న ప్రసాదం, ప్రత్యేక పానీయం పంపిణీ చేశారు. ओम मित्रानंदाय नमः, ओम राक्षसांतविधाय नमः, ओम वैश्वानरये नमः, ओम महाशूलाय नमः, ओम देवसेनाय नमः, समजाय नमः, ओम रामये नमः, ओम महद्वे नमः, ओम ज्ञानरूप, ओम कुमारिण्ये नमः, ओम स्वरूपाय नमः, ओम कारुण्ये नमः, ओम आय नमः, ओम नित्याय नमः, ओम मुदिताय नमः, सद्ये नमः, नमः, ओम मालिन्ये नमः, ओम परमेष्ठिन्ये नमः, नमः, ओम सदसामृतधात्ये नमः, ओम पत्ता भूमंडल मध्ये अष्टदिक्पालकपालिते लोकालोकाचलमलयते क्षीर शुद्ध जलावन्नैरावृतेऽस्मिन्महति महेन्द्रामलय सक्षशुक्ति अदुक्षवतिमनगरै समद्दिष्टते हेमाशैल हेमकुट भारत किं पुरुष हरतावत गुरु भद्राश्वकरमण मंदहासरिक्वाख्याति కన్యాదానము సంకల్పం జరిగింది. కన్యాదానము సంకల్పంలో अन्यते अंगवंग कलिंग काश्मीर काम्भोज सौवीर सौसिते अयोध्या काशी पुरुषोत्तम रामेश्वरादि महावर्ते पंचशतादि वर्षे प्रथम मासे प्रथम पद्मावताराणां मध्ये नवमे बौद्धावतारे विपयोः कुर्यात् सवै मङ्गलम् सुमुहूर्ते सावधा विग्रान्तरङ्गायितो दम्पत्योरणयोः प्रभायुभयोः लक्ष्मीनारायणाभ्यां सावधाना लक्ष्मीनारायणाभ्यां लक्ष्मीनारायणस्तिन्धनः
సావధానా శునగ్నే సావ శ్రీ కొంగులు జగదీశి హరిహర బ్రహ్మాది సురవందిత గాయత్రీ గమవేద శాస్త్ర వినుత సృష్టి స్థితి స్థాపనం యదనవాన్ భవదే ఆపో వై అగ్నేరాయతనో ఆయతనవాన్ భవదే పన్నపామాయతనం ఆయతనవాన్ భవతి ముహూర్తకాల సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఏ ఏ గ్రహాः అత్యంతనుకూలతాం ఓం ఓషధయः సకం సమోషధయమోషధయः సోమేన స్తోమేన వదంతే వదంతే సోమేన సోమేన సహ సహ సోమేన సోమేన సహ. వారి పూలమాలని అమ్మవారికి, అమ్మవారి పూలమాలని అయ్యవారికి, అయ్యవారి పూలమాలను అమ్మవారికి మార్పిస్తున్నారండి. తదనంతరము ఈ యొక్క పూలమాల ధరింపజేస్తారండి మా యొక్క పురోహిత బ్రహ్మ అర్చక స్వాముల వారు. ఇగో దేవానమానుకుసమానిష ఏకనార్వేచ్ఛామి మాల్యంతాం ప్రతిగృహ్యత చంద్రమావాం పుష్పం పుష్పవాన్ దశావాన్ పశమాన్ భవతి యేవం వేద యోపామాయతనం వేద ఇది మాల ఏ ఏ గ్రహాహత్యంతనుకూలత ఫలసిద్ధిరస్తు. స్వామివారికి మరి నాగవెల్లి ప్రోగ్రాం ఉంటుందండి. ఈ నాగవెల్లిలో ఉన్న భక్తి ఇది వస్త్రద్వయ ముహూర్త ముహూర్తోస్తు నిజ జడ జడమా ధోదాయష ధోదాయష బహుగ్వై బహ్వశ్వావై బహ్వజావిగాయే. రోజారాణి పుణ్య దంపతులు మరి పురోహితులకు వివాహం చేసిన కానుగా కట్నంగా 5,016 రూపాయలు సమర్పిస్తున్నారు. వారికి వారు ఓం యో వేదాం బ్రహ్మణో వేద అమృతేనామృతాంబరే తస్మై బ్రహ్మచర్యస్య నిత్యై సర్వమేవ తేనాప్నో సర్వం వేదే. ఇస్తారు. పైన ఎవరు అక్షతలు వేయకూడదు. ఓన్లీ శటకోపం మీద మాత్రమే. శటకోపం అంటే స్వామివారి పాదాలు, అవి స్వామివారి పాదాల పైన వేసి వెళ్ళండి. అక్షరే అందరూ కూడా దూరం వేసి దాన్ని లోక విరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహో. చప్పుడు వేయండి బ్యాండ్ వాళ్ళు చిన్నగా. ఎవరైనా కట్నాలు చదివించుకునే వాళ్ళు ఉంటే కేవల ఫలం మనోర్థవరం నానా కర్మ సుసాధనం పుత్రపౌత్ర. అక్షరాలు వేసి నమస్కారం చేసుకొని పోవాలి. ఇదైన తర్వాత ఓం శ్రీ గురుభ్యో నమః. అస్మద్ గురుదేవతాభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణము వేలపల్లి గ్రామంలో ఈ సంవత్సరం నూతనంగా శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతముగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము.
ఇందులో భాగంగానే నిన్న 16వ తేదీ రోజున మరి మంగళవారం ఉదయము మరి సుప్రభాతంతో పాట ప్రారంభమై గణపతి పూజ, స్వస్తి పుణ్యవాచనము, నవగ్రహ అష్టదిక్పాలక మండపారాధన, సాయంత్రము మరి స్వామివారి యొక్క సన్నిధానంలో మరి కూరాలు పట్టే కార్యక్రమము, తదనంతరము స్వామివారికి అత్యంత వైభవపేతముగా మంగళ స్నాన కార్యక్రమం నిర్వహించారు. మా యొక్క వేలబస్తి భక్తులందరూ కూడా చాలా చక్కగా, మహిళలందరూ కూడా చక్కగా దేవాలయం వద్దకు విచ్చేసి ఆ యొక్క స్వామివారి యొక్క వసంతోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క స్వామి అనుగ్రహం అందరూ కూడా పొందుతున్నారు. అందులో భాగంగా ఈరోజు మరి స్వామివారి యొక్క కళ్యాణ బ్రహ్మోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలు పొందారండి. ముందుగా ఈరోజు సీతారాముల చంద్ర కళ్యాణ మహోత్సవం జరుపుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసిన భక్తులందరికీ సీతారాముల చంద్ర కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు. మేము ఈ కళ్యాణ మహోత్సవం భాగంలో ఒక వారం రోజుల నుంచి ఈ కార్యక్రమాలు జరిపిస్తూ ఉన్నాము. వారం రోజుల క్రితం నుంచి కొట్టడము, పసుపు దంచడము, మామిడాకులు తోరణాలు కట్టడము, దేవుని అలంకరణ చేయడము ఇలాంటివన్నీ జరిపిస్తున్నాము. నిన్న మా వడ్లు కూడా మహిళలందరూ కలిసి వడ్లు చేతితో ఒలిచి ఆ ఒలిచిన వడ్లను తలంబ్రాల్లో కలపడం జరిగింది. దీనికి మహిళా మనులందరూ చాలా సహాయం చేశారు. అందరు కలిసికట్టుగా చేయడం జరిగింది. ఇది జరిపించినాము. అమ్మవారికి కూడా పసుపు పూసి మేము కూడా అందరం పూసుకొని చాలా సంతోషంగా అంగరంగ వైభవంగా నిన్న కార్యక్రమం జరిపించుకున్నాము. అదేవిధంగా దానిలోనే భాగంగా నిన్న మంగళ స్నానాలు కూడా జరిపించడం జరిగింది. ప్రతి ఒక్కరి చేత ఈ గుడికి వచ్చిన పలు ప్రాంతాల నుంచి వచ్చిన మహిళా మనులు కానీ, పెద్దలు కానీ, ముసలి వాళ్ళు కానీ, చిన్నలు కానీ ప్రతి ఒక్కరు కూడా మంగళ స్నానంలో కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క సహాయం సహకారాలు అందించడం జరిగింది. ఈరోజు సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవం కరెక్ట్ టైంకు ఏ విధంగా అయితే మన ముహూర్తము నిర్ణయించడం జరిగిందో ఆ ముహూర్తానికే ఆ అమ్మవారి మెల్లో ఆ స్వామివారు మంగళసూత్రాలు ధరించడం జరిగింది. మంచిర్యాల ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా హరిహర క్షేత్ర దేవాలయం హైటెక్ సిటీ కాలనీలో ఇది 6వ సంవత్సరం శ్రీరామనవమి జరుపుకుంటున్నాము. దీనికి మా కాలనీ వాసులు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరం కూడా ఏ ప్రోగ్రాం చేసినా మా కాలనీ వాసులు ముందుండి ఈ యొక్క హరిహర క్షేత్ర దేవాలయంలో ఆలయ అభివృద్ధిలో కానివ్వండి, ప్రోగ్రాంలో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా కాలనీ వాసులు ఎల్లవేళ మా అసోసియేషన్ సంప్రదించి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు ఆలయ వాసులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. కోల్బెల్ట్, నాస్పూర్, తాళపల్లి, శ్రీరాంపూర్, సింగరేణి కార్మికుల నల్లనేల కాలనీలో నీలి మేఘ శ్యాముడు సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. కోల్బెల్ట్, నాస్పూర్, తాళ్లపల్లి, శ్రీరాంపూర్, సింగరేణి కార్మికుల నల్లనేల కాలనీలో నీలిమేఘ శ్యాముడు సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. నాస్పూర్ కాలనీ షీర్ కె వెంకటేశ్వర ఆలయంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో జీఎం సంజీవారెడ్డి దంపతులు పాల్గొని పూజలు చేశారు. నాస్పూర్ కాలనీ ఆంజనేయ ఆలయంలో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, నాస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిల వేణు పాల్గొని పూజలు చేశారు. శ్రీరాంపూర్ కాలనీలోని భక్తాంజనేయ ఆలయంలో వేద పండితులు కొమ్మెర విజయ్ మంత్రోచ్చరణల మధ్య సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. సీతారాముల విగ్రహాల్ని శోభయాత్రగా భక్తులు ఆలయానికి తీసుకుని వచ్చారు. అనంతరం జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, మాజీ సర్పంచ్ మల్లెత్తుల రాజేంద్ర పాని, ఆలయ కమిటీ అధ్యక్షుడు తోట సురేష్ పాల్గొని పూజలు చేశారు. ఆర్కేఎడ్ గుడిసెలు, కొత్త రోడ్ ఆంజనేయ ఆలయంలో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ పాల్గొని పూజలు చేశారు. ఆర్కేఎడ్ కాలనీలోని గణేష్ మందిర్లో, గీతా ప్రశాంతి నిలయంలో గీతా సత్సంగం అధ్యక్షుడు దాసరి రాజేశం ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అతి వైభవోపేతంగా జరిగింది. సీతారాముల తలంబ్రాలు విగ్రహాల శోభయాత్రగా వివాహ వేదిక వద్దకు గీత భక్తులు కోలాటాలతో తీసుకువచ్చి కళ్యాణ మహోత్సవ ఘనంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులతో ఆలయాలు కలకల్లాడాయి. ఆర్కే8 కొత్త రోడ్డుగా వద్ద గల ఆంజనేయ ఆలయంలో, ఆర్కే8 కాలనీలోని శివాలయంలో జరిగిన సీతారామ కళ్యాణ మహోత్సవంలో కమిటీ అధ్యక్షులు మారుతి, కౌన్సిలర్లు పంబాల గంగా, ఎర్రయ్య, బెడిక లక్ష్మీలు పాల్గొని సీతారాముల కళ్యాణం నిర్వహించారు. భక్తులు వేలాదిగా హాజరయ్యారు. తాళ్లపల్లి గ్రామంలో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కౌన్సిలర్ బండారి సంధ్యారాణి, సుధాకర్ దంపతులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.
तस्मै त्वां प्रार्थयाम्यहम् जय श्री राम హిందూ భక్తులందరికీ ఎవరైతే అందరూ కూడా చెప్పలు కోరుకునేది రైతులకు సరైన పాలనబడి పంటలు పండాలని మిగతా అన్ని రకాల వర్గాల వారికి మేలు జరగాలని అందుకోసం ఏదంటే రామరాజ్యం తీసుకుంటాం. ఆ రామరాజ్యం స్థాపించాలని, రామరాజ్యం లెక్క జరగాలని అందరూ కూడా ఇలా అక్క చెల్లెలు అన్నదమ్ములందరూ ప్రతి ఒక్కరు శ్రీరామ కళ్యాణం చేసి కళ్యాణం ధరించి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ రేపు అంతా పెట్టి ఉండాలని ఆ భగవంతుని ఆశీర్వాదంతో తప్పకుండా మంచిగా నిలబడి ఆయుర ఆరోగ్యంతో అష్టైశ్వర్యంతో ప్రేమసాగరరావు గారి గుడి నుంచి ఈరోజు హనుమంతుడి గుడికి దర్శనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రామ కళ్యాణం కూడా చూసి ప్రార్థించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో దేశంలో అందరూ సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి తెలంగాణ ఏదైతే అప్పులపాల రాష్ట్రం అయిందో దాని నుంచి గుర్తుపడి అందరం అభివృద్ధి దారిలో మంచిగా తెలంగాణ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ ధన్యవాదాలు. లోక కళ్యాణం కోసం ప్రతి సంవత్సరం కూడా శ్రీ శ్రీ శివయాంజనేయ దేవాలయం లోపల ఆలయ కమిటీ యొక్క ఆధ్వర్యంలో భక్తుల సమక్షం లోపల శ్రీరామనవమి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. ఈరోజు నవమి సందర్భంగా కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొన్నటువంటి వారందరినీ కూడా రాముల వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నారు. జై శ్రీరామ్. మన నస్పూర్ మండలంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వెంకటేశ్వర దేవాలయం నందు మన ఆలయ కమిటీ అదేవిధంగా మన గౌరవాధ్యక్షులైనటువంటి జిఎం గారి యొక్క పర్యవేక్షణలో అత్యంత వైభవపేతంగా గత వారం రోజులుగా సీతారామ కళ్యాణానికి సంబంధించిన పనులన్నీ సమకూర్చుకుంటూ వైభవపేతంగా స్వామివారి యొక్క కళ్యాణాన్ని చేసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాల చేత సుభిక్షంగా ఉంటూ ధనగనక వస్తువాహన అష్టైశ్వర్యాలను కలగాలని కోరుకుంటూ శ్రీరామనవమి సందర్భంగా
మంచిర్యాల మెయిన్ రోడ్లోని శ్రీ లక్ష్మీనారాయణ మందిర్ నుండి ప్రారంభమైన శోభయాత్ర అర్చన చౌరస్తా నుండి ఐబీ చౌరస్తా మీదుగా తిరిగి శ్రీ లక్ష్మీనారాయణ మందిర్ వరకు కొనసాగింది. లక్ష్మీనారాయణ మందిర్ లో హారతి తర్వాత అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. అనంతరం మార్వాడి ప్రగతి సమాజ్ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ బల్దువా మాట్లాడుతూ అయోధ్యలోని రాముని మందిరం నిర్మాణం తర్వాత వచ్చిన శ్రీరాముని ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అందుకోసమే శ్రీరాముని శోభయాత్ర నిర్వహించామని వెల్లడించారు. ఈ శోభయాత్రలో అధిక సంఖ్యలో మార్వాడీలు, ముఖ్యంగా మహిళలు, భక్తులు పాల్గొన్నారు. అందరికీ రామనవమి శుభాకాంక్షలు. ఈసారి రామనవమి ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే మన దేవుడు రాముడు టెంట్ కింద లేకుండా ఒక టెంపుల్లా ఉన్నారు. అందుకే మనకు ఇది చాలా ప్రత్యేక రామనవమి. అందుకే దేవుడు మన గుడిలా స్థాపితము అయినందుకు ఈసారి మార్వాడి ప్రగతి సమాజ్ నుంచి ఘనంగా ఊరేగింపు శోభాయాత్ర జరుగుతుంది. రామనవమి 12:15కి దేవుని గుడిలో లక్ష్మీనారాయణ టెంపుల్లో పూజా ఆరతి ఉంటుంది. దాని తర్వాత అన్నదానం కార్యక్రమం ఉంటుంది. ఈ ప్రతి సంవత్సరం ప్రకారంగా ఈసారి ఇంకా కొద్దిగా ఘనంగా మేము రామనవమి జరుపుకుంటున్నాం. అందరికీ మరీ ఒకసారి రామనవమి శుభాకాంక్షలు చెప్తూ అందరికీ నమస్కారము. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుద్దాల గ్రామంలోని అతి పురాతన రామాలయంలో వేద పండితులు మంత్రోచ్చారణ నడుమ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి హాజరయ్యారు. జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన ఆలయం కావడంతో ఈ వేడుకను కనులారా తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సకల ఏర్పాట్లు చేసింది. అత్యంత నియమనిష్టలతో ఉపవాస దీక్షతో ఉన్న భక్తులు స్వామివారి వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీరామనామ స్మరణతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు సీసీ కెమెరాల పర్యవేక్షణలో గట్టి బందోబస్తు నిర్వహించారు. ఓం లక్ష్మీ మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః అనుకోండి. ఆ మధ్యలో వేరే నామం అనకండి. ఓం శ్రీరామాయ నమః అని ఒక 10 నిమిషాలు స్వామివారికి కేటాయించండి. బాబు కూర్చోండి. 10 minutes. ఒక్క 5 minutes. ఆ తర్వాత స్వామివారికి కట్నాలు ధరించేవాళ్ళు, గోదానం ఇచ్చేవాళ్ళు మా బాబా నాలుగు గోదానం ఇచ్చేసారు. తదేవ లగ్నం సదినంద దేవతారావరుంద్రవరుందేవా విద్యావరుందేవరుందేవ లక్ష్మీవరేంద్రగం స్మరామి. సావధాన సుమూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణస్య సావధాన. శ్రీలక్ష్మీ కమలాలయే వసుపతే రామస్య రూపాయ మంగళం పితృభక్తాయ లోకాయ రామభద్రాయ మంగళం తత్వాసాకేత వాసాయ చిత్రకూట విహారిణి సేవ్యాయ సర్వాదీనాం ధీరోదత్తాయ మంగళం మంగళం జానక్యానాం మంగళస్వరూపిణే వేదాంత దేశికాచార్య మంగళం మానోర్హింజాగరేరోగావస్తంజగదే అభద్రః శ్రియా మా పరిపాదయాత్. నమస్కరించండి. ఒక 10 నిమిషాలు స్వామివారి యొక్క అష్టోత్తరం ఉంటుంది. స్వామివారి యొక్క కళ్యాణం పూర్తయింది. తదనంతరం స్వామివారికి 108 నామములతో అందరూ కూడా క్షేమంగా ఉండాలని, తమ బంధువులు తమ ఇంట్లో వారందరూ కూడా క్షేమంగా సుఖంగా సౌఖ్యంగా ఉండాలని, తమ పిల్లలు చదువు మంచిగా జరిగి లోకరక్షక హేతునా
మాంగళ్యం దంతునానేన లోకరక్షక హేతునా కంఠే బధ్నామి శుభకీం త్వం జీవ శిరధాం శరం మాంగళ్యధారణ సుముహూర్తో అస్తు రక్షాతే తావత్ సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణస్య సావధాన వేదాంతో వేదగర్భో వేద విదత్యతే రామస్య ప్రియవాద్యతం హృదయతం రామస్య దాసోస్మయం రామేణ చిత్తయతా భవతుమస్య రామస్య పరమాత్మనః భాగాన్నో సీతాపతిం గృహపతిం సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణస్య సావధాన తదేవ లగ్నం సదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీమదే సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన. అమ్మయ్య లక్ష్మి వాళ్ళ కుటుంబము వాళ్ళ సభ్యులందరూ కుటుంబము వారు వాళ్ళందరూ రాజకీయాలతో ఉండాలని భగవంతుని మనసారా వేడుకుంటున్నాం. అంత విషయం గారికి ఆయురారోగ్యాలని భగవంతుడు జై నాయకుడు గారికి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని భగవంతుడు మరి అర్జున స్వామి గారికి ఒక అమ్మదానికి ఫోను ఎక్కడ పడిపోయింది అది దయచేసి ఎదించగలరు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మంటల్ని ఎలా ఆర్పాలి, ప్రాణ నష్టం జరగకుండా అగ్నిని ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై ఫైర్ సిబ్బంది, ఆసుపత్రి డాక్టర్లకి సిబ్బందికి వివరించారు. పలు అగ్ని ప్రమాద సంఘటనల్ని వివరిస్తూ ఫైర్పై అవగాహన కల్పించి పలు సూచనలు, సలహాలు అందించారు. అగ్ని ప్రమాద సంఘటనలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. వాళ్ళకి ఎవరికి ప్రమాదాల నుంచి ప్రమాదం చిన్న ప్రమాదాలు ఉన్నప్పుడు ఇటువంటి నేను ఓపెన్ ఇది అయిపోయినా అంటే లేదా డిశ్చార్జ్ అయిపోయినా వచ్చేసి సేఫ్టీ ఇది సేఫ్టీ
షార్ట్ సర్క్యూట్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ల్యాబ్ ల్యాండ్ కానీ ఎలాంటి ఫైర్లు అవుతాయి, ఆ ఫైర్లను ఎలా ఆర్పాలనేది హాస్పిటల్ అనేది కల్పించని అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ యందు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అవగాహన సదస్సు నిర్వహించాలని సిఓటిఎస్ టీచర్ ఏబీసీ వివిధ రకాలైన ఫైర్ ఎక్విప్మెంట్ గురించి ఆ సిబ్బందికి మరియు వారికి ఆఫీసర్లకు గ్యాస్ ఫైర్ల గురించి మరియు వివిధ ప్రైవేటు కానీ ప్రభుత్వం కానీ ఈ రీతిగా జరిగే ప్రమాదాల గురించి అవగాహన సదస్సు నిర్వహించలేదు.